హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, ముఖ్యంగా మన తెలుగు స్టూడెంట్స్కి ఎంత ఖర్చు అవుతుంది, సెమిస్టర్కి ఎంత ఖర్చు అవుతుంది, సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్లో ఉండి చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, హాస్టల్లో ఉండలేని వాళ్ళు బయట నుంచి వచ్చి అక్కడ చదువుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అండ్ హాస్టల్ సదుపాయాలు ఎలా ఉన్నాయి, ట్యూషన్ ఫీజు హాస్టల్ ఫీజు కలిపి కట్టాలా లేకపోతే ఇన్స్టాల్మెంట్లో కట్టాలా అనే విషయాలని మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీటన్నిటికీ సమాధానం తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ చివరిలో మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. తెలియాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడాల్సిందే. హలో వినయ్ గారు. హలో అండి. ఓకే, అంటే ఫైనాన్షియల్గా స్టెబుల్గా లేని వాళ్ళు కానీ, అంత డబ్బులు మేము పెట్టలేము, అంత స్తోమత లేదు అనే వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళు కూడా యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చా? So basically, every student will have go for the bank loan, education loan. So up to 7.5 lakhs without any collateral, you will get the bank loans. Okay. So over 50% bank loan వచ్చిన 50% they can pay from their pocket. Then they can pursue the engineering in the NIMS University also. And if they have any collateral properties like house unna, commercial plots unna, they can keep them as a collateral and they can get the 100% loan on that also. అంటే నిమ్స్ యూనివర్సిటీ జైపూర్లో యూజీ ప్రోగ్రామ్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక 4 years ఉంటుంది కాబట్టి ప్రోగ్రాము 4 years కలిపి ఎంత ఖర్చు అవుతుందండి? So when it comes to BTech CSC, with including the NIMS degree, with including dual degree, Florida Tech University degree, with including hostel food accommodations, and also the global certifications. We are providing the 4 to 5 global certifications. So ivanni hostel food anni include cheskoni the total package will be around 16 lakhs. ఓకే, So 4 years ki. So ivanni facilities provide chesi 16 lakhs lo istunnarante it's very reasonable and very less fees for the students. అంటే సెమిస్టర్కి ఎంత ఖర్చు అవుతుంది? Semester ki we 2 lakhs. 2 lakhs per semester. 8 into 2 lakhs, 16 lakhs will be the package. సో ఒకవేళ కోర్ బ్రాంచెస్ చదవాలనుకోండి, దానికి ఎంత ఖర్చు అవుతుందండి? సో ఇప్పుడు మనం కోర్ బ్రాంచెస్ చదవాలి అంటే వాళ్ళ టోటల్ ప్యాకేజ్ వచ్చేసి అరౌండ్ 12 lakhsలో అయిపోతుంది. దాంట్లో కూడా మనకి ట్యూషన్ ఫీజు అయిపోతుంది, హాస్టల్ అండ్ ఫుడ్ అకామిడేషన్స్ అయిపోతుంది, ఓకే, సర్టిఫికేషన్స్ వచ్చేస్తుంది. సో దీస్ ఆర్ ది అంటే సిఎస్సికి గ్లోబల్ డిగ్రీ ఉంది కాబట్టి దానికి ఒక 4 lakhs ఎక్స్ట్రా అవుతుంది. గ్లోబల్ సర్టిఫికేషన్స్ ఒకవేళ కోర్ బ్రాంచెస్ కూడా అలా గ్లోబల్ డిగ్రీ కావాలంటే ద టోటల్ ఫీజ్ విల్ బి 15 lakhs. ఓకే. సో ఎంబీఏ బీబీఏ ఇలా మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఎంత ఖర్చు అవుతుంది? సో ఇప్పుడు మనకి బీబీఏ కూడా మనకు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్. బీబీఏ కూడా ఒక నిమ్స్ యూనివర్సిటీ నుండి మనకు ఒక డిగ్రీ వస్తుంది, ప్లస్ ఫ్లోరిడా టెక్ యూనివర్సిటీ నుండి ఒక డిగ్రీ వస్తుంది. సేమ్ యాజ్ ఎంబీఏ కూడా అంతే. సో బీబీఏకి వచ్చేసి మనకి 3 years టోటల్ ప్యాకేజ్ 10 lakhsలో అయిపోతుంది విత్ హాస్టల్ ఫుడ్ అకామిడేషన్ ఎవ్రీథింగ్ ఆల్ ఇంక్లూడ్. ఓకే, ఎంబీఏకి వచ్చేసి అరౌండ్ 8.5 lakhs వరకు అయిపోతుంది టోటల్ విత్ 2 క్లాసెస్ అనేవి 2 యూనివర్సిటీస్ నుంచి ఉంటాయి. 2 యూనివర్సిటీస్ ఉంటాయి. డిగ్రీ కూడా 2 యూనివర్సిటీస్ నుండి వస్తుంది. ఓకే. ట్యూషన్ ఫీ హాస్టల్ ఫీ ఏవైతే ఉంటుందో అది ఇన్స్టాల్మెంట్లో కట్టచ్చా లేకుంటే వన్ టైం పేమెంట్ చేయాల్సి ఉంటుందా అండి? సో అదే ఈ 16 lakhs టోటల్ ప్యాకేజ్ ఉంది, డివైడెడ్ బై 4 years చేసుకుంటాం. ఓకే. సో స్టూడెంట్కి ఫ్లెక్సిబుల్గా ఇయర్లీ వైజ్ పేమెంట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూషన్ ఫీజు ఒకసారి సింగిల్ పేమెంట్ చేసుకొని ట్యూషన్ ఫీజు వచ్చి సెమిస్టర్ వైజ్ పే చేసుకోవచ్చు. సో స్టూడెంట్ ఇయర్లీ వైజ్ ఇన్స్టాల్మెంట్ వైజ్ సెమిస్టర్ వైజ్ పేమెంట్ చేసేసుకోవచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ యూనివర్సిటీ ఇచ్చేస్తుంది స్టూడెంట్. సో ఎట్ ఏ టైమ్ 16 lakhs ఒకేసారి పే చేయాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ హ్యాస్ టు పే సెమిస్టర్ వైజ్ అండ్ ఇయర్ వైజ్ పేమెంట్ చేసుకుంటే సరిపోతుంది. అది ఎనీ కోర్స్ ఇన్ ద యూనివర్సిటీ దే కెన్ పే ఇన్ ద ఇయర్లీ పేమెంట్.